నమస్తే. 1997 ఏప్రిల్ 6వ తారీఖు జరిగిన ఘటన అందరికీ తెలిసిందే. గద్దరన్నపై కూడా కాల్పులు జరిగినాయన్నమాట. మన దగ్గర ఇప్పుడు సూర్య గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ 1997 ఏప్రిల్ 7 తారీఖు అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. కాల్పులు జరిగినాయంట. అంటే గద్దరన్న మళ్ళీ పుట్టినరోజుగా మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. దాని గురించి అసలు ఆ విషయం గురించి చెప్పండి. భారతదేశంలో విప్లవ ఉద్యమాలతో కలిసి పనిచేసిన నాన్న భారతదేశంలో ఆ రోజుల్లో సాంస్కృతిక దండయాత్ర జరుగుతుందని, మన సంస్కృతినే మన వాళ్ళ చేత ఒక దండయాత్ర తీసుకొస్తున్నారని నాన్న పాటల ద్వారా, తన కార్యాచరణ ద్వారా ప్రజలకు వెళ్ళాడు. సహజ వనరులు భారతదేశంలో ఉన్నాయి. ఆ సహజ వనరులని దోపిడీ జరుగుతుందని చెప్పి ప్రజల్ని చైతన్యం చేస్తూ, వాళ్ళని జ్ఞానవంతులను చేస్తూ, ప్రజల్ని పోరాటం వైపు నడిపిస్తూ తాను అనేక కార్యక్రమాలు ప్రజలతో మమేకమై ఉన్నాడు. ఈ సందర్భంలో, ఈ కార్యక్రమంలో ఆ రోజున్న ప్రభుత్వాలు అంటే ఎవరున్నారు, ఏ వ్యవస్థలో ఆ పార్టీలు ఏర్పడ్డాయి, ఆ వ్యవస్థ నేపథ్యం ఏంటి? సో మనం ఇవి ప్రజలు ఆలోచించినప్పుడు, గమనించినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అవి సామాజిక కోణం నుంచి వచ్చిన పార్టీలు కావు. ఆ పార్టీలు ప్రజల భావాల్ని ఓట్లుగా మలుచుకొని అదే ప్రజల్ని మళ్ళీ సమస్యలోకి నెట్టి కాల్చిపడేసిన, రక్తసిద్ధం చేసిన చరిత్ర తెలంగాణ. వాటన్నిటికీ వ్యతిరేకంగా నాన్న పోరాడుతున్న సమయంలో నాన్నని, ఈ శక్తిని మనం పాటను ఆపలేము, ప్రజల ప్రవాహాన్ని ఆపలేము. ఈ వ్యక్తినే నిర్మూలించేస్తే ఇంకా ఇక్కడికి మనకు ప్రశ్నించే వాళ్ళు ఉండరు, ప్రజల్ని సమీకరించే వాళ్ళు ఉండరు, ప్రజల్ని పోరాటం వైపు నడిపించే వాళ్ళు ఉండరని భావించిన ఆధిపత్య భావాల పార్టీలు వాళ్ళు అందరూ కలిసి నాన్నని హతమూర్చాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగా 1997 ఏప్రిల్ 6న మేము నివసిస్తున్న ఇంట్లోకి వచ్చి 6 తుపాకులు పేల్చిన ఈ ప్రభుత్వాలు వాళ్ళు ఇప్పటికీ అలాంటి చర్యలు మానుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. సో అక్కడి నుంచి నాన్నని మేము ప్రతిఘటించి భుజాల మీద వేసుకొని నాన్నని తీసుకొని లోతుకుంట గాంధీ హాస్పిటల్ నుంచి మేము నిమ్స్ హాస్పిటల్ చేర్చాం. అప్పటికే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ నిరసన గలం తెలియజేస్తూ ప్రభుత్వాలని దిగిపోవాలని చెప్పి నినాదించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు నిమ్స్లో చికిత్స చేయడం జరిగింది. నాన్న బతికి ప్రజల కోసం మళ్ళీ తిరిగి వచ్చాను బిడ్డ, నన్ను మా లచ్చమ్మ జన్మనిస్తే, నన్ను ప్రజలు, పీడిత ప్రజలు నాకు జన్మనిచ్చిండ్రు, ఇంకా మిగతా జీవితం మొత్తం కూడా అదే ప్రజలతో కొనసాగిస్తా అని చెప్పి నాన్న వెన్నుపూసలో ఒక బుల్లెట్ పెట్టుకొని కూడా ప్రజలలో భాగమైనడు. తెలంగాణ సాధించిన నాన్న అట్లాగే తెలంగాణ వచ్చినాక, ప్రభుత్వాలు ఏర్పడాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు జరుగుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కూడా తన పాట అయినాడు, గలమైనాడు, మాట అయినాడు. మిత్రులారా, ఆ పాటను సజీవంగా ఉంచడానికి, ఆ స్ఫూర్తులను సజీవంగా ఉంచడానికి, నానా ఆశయాల్ని ముందుకు కొనసాగించడానికి, అట్లాగే పాత తరం కొత్త తరాన్ని మమేకం చేయడానికి గదర్ ఫౌండేషన్ ముందుకున్నది. గదర్ ఫౌండేషన్ మోరల్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి నేను తనయుడిగా, ఫౌండర్ సెక్రటరీగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే 1997 6వ తారీఖు జరిగిన కాల్పులలో కూడా అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందన్నమాట. అంటే దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రభుత్వం, ఒక వ్యక్తి అనేది ఆ కాలానికి అనుగుణంగా అక్కడ కనబడతాడు. కానీ ప్రశ్నించే గొంతుల్ని ఆధిపత్య కులాలు, చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, ఆధిపత్య కులాలే ఈరోజు పార్టీలు పెట్టినాయి, వాళ్ళే ప్రభుత్వాలకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ప్రజల మనోభావాల్ని ఎలా మలచాలి, ఎలా ఓట్లుగా మలుచుకోవాలనేది వాళ్ళకు ఒక శకుని లాంటి వాళ్ళు. సో కాబట్టి ఇది కుట్రే, అది ప్రభుత్వ కుట్రే, అది కులాధిపత్య కుట్రే అనేది నాన్నకు స్పష్టంగా తెలుసు.
అంటే అంతకు ముందు కూడా ఒక సంవత్సరం, దానికంటే ముందు సంవత్సరం కూడా నక్సలైట్లు అందరూ కూడా 2 లక్షల మంది దాకా కూడా అక్కడ వచ్చారు. వాళ్ళకి ఒక భయం పట్టుకొని ఆ భయం వల్ల మళ్ళీ మన ప్రభుత్వం చేజారిపోతుంది అని చెప్పి కూడా ఈ దాడి చేశారని కూడా కొంతమంది అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఓ మిత్రులారా, 97లో జరిగిన దానికి మీరు వెనక్కి వెళ్ళి మీ ఛానల్స్ లాంటి వాళ్ళు అధ్యయనం చేసినప్పుడు సరైన సమాధానం తెలుస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని మీలాంటి యువకులు అధ్యయనం చేస్తూ మీరు అనుసంధానం చేసుకోవాల్సిన ప్రశ్నలు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.